సమ్మక్క కొలువైన ప్రదేశం వాటర్ ఫాల్స్. సమ్మక్క కొలువైన ప్రదేశం బంగారం, సమ్మక్క గేటు, సమ్మక్క పూజారి, సమ్మక్క వ్రతం. ఇది వచ్చేసి సమ్మక్క కాడ వాటర్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది జంపన్న వాగు. ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఫ్రెండ్స్, ఇది సెకండ్ వీడియో. ఇది వచ్చేసి దయ్యాల వాగు. ఇప్పుడు నేను చూస్తున్న ఇక్కడ నుండి మొదలు పెడితే పెద్ద మేడారం అప్పుడు ఈ 20-25 కిలోమీటర్స్ మొత్తం గింత కాలు పెట్ట సందు లేకుండా పబ్లిక్ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ దాకా ఉంటారు. ఇదంతా 20-25 కిలోమీటర్స్ దాకా మాత్రం మొత్తం కారు అడవినే. కాకపోతే అక్కడొకటి మధ్యలో ఓ 10-15 కిలోమీటర్స్కి ఒకటి ఊరు ఉంటాయి. రెడ్డిగూడెం అని ఇట్లా ఇక్కడొకటి ఊర్లు మాత్రం ఉంటాయి. ఈ మొత్తం జంగల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని పొలాలు వేసారు ఫ్రెండ్స్. అదే జాతర అప్పుడు అయితే నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తం ఇదంతా ఖాళీ చేస్తారు. మొత్తం పబ్లిక్కే ఉంటారు. ఇది అయితే ఉంటుంది రెడ్డిగూడెం అనేది. ఇక్కడ వరకు మొత్తం జామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు మొత్తం మేడారం గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తా. ఇట్లా అవపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇదంతా పబ్లిక్ అప్పుడు నింపుతారు. అక్కడ దర్శనం చేసుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఇట్లా వండుకొని ఇక్కడ తిని 1 day 2 days ఉండేసి సమ్మక్క రాగానే మొక్కులప్ప చెప్పి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి మొత్తం చుట్టూ పొలాలే వేశారు. ఈరోజు మేము వెళ్తున్నాము. రేపు అయితే మినీ మేడారం జాతర జరుగుతుంది. ఇక్కడ నుండి అక్కడ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఫ్రెండ్స్ అడవి. అయితే మా చిన్నతనంలో వచ్చినప్పుడు ఇదంతా అడవి ఉండే. అంటే దీన్ని మొత్తం కొట్టేసి ఇట్లా చేశారు ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు కూడా ఇక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ దాకా వచ్చేసారు. ఇక్కడ వీళ్ళు మీకు కావాలంటే మాత్రం కొన్ని రూమ్స్ లెక్క తయారు చేసేసి రెంట్లకు కూడా ఇస్తారు ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గర ఉన్నాయి. ఇటు సైడు ఈ రెడ్డిగూడెం సైడ్ కూడా మనకు కిరాయిలు కావాలంటే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడికి వస్తే మీరు సింగిల్గా వచ్చినా కూడా ఫ్రెండ్స్ తోటి వచ్చినా కూడా వంటలు ఇట్లా వండియాలన్నా కూడా వండిస్తారు ఫ్రెండ్స్. మీరు ఖాళీ అమౌంట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ పొలాలు వేసారు. ఇప్పుడు ఇక్కడ దాకా పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆడ మొక్కులపై చెప్పేసి వచ్చేసి ఇట్లా చెట్ల కింద ఉంటారు ఫ్రెండ్స్. అంతా జాతర అప్పుడైతే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఫ్రెండ్స్. కొన్ని లక్షల మంది కాదు, లక్షల ఏమన్నా 1 కోటి మంది దాకా వస్తారు ఫ్రెండ్స్ జాతర బస్. చూడండి కమ్యూనిస్ట్ స్తూపం ఎప్పుడో కట్టారు అది. ఇప్పుడు మనం వచ్చేసి జంపన్న వాగుకు ఎంటర్ అవుతున్నాము. దగ్గరలో ఉన్నాము. అట్లా అవుపడేదే జంపన్న వాగు. అది వచ్చేసి సమ్మక్క దర్వాజా. ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం జంపన్న వాగు దగ్గరికి వచ్చాము. ఇది చూడండి ఇప్పుడైతే వాటర్ మాత్రం లేదు ఫ్రెండ్స్. ఇక్కడే జంపన్న వాగు అంటారు. ఇదంతా జంపన్న వాగు. ప్రజెంట్ అయితే నీళ్లు లేవు, నీళ్ళు వదిలే ఖాళీ. నల్లాలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. వాటర్ అయితే పోస్తున్నాయి. ఈరోజు అయితే పబ్లిక్ లేరు. రేపు మాత్రం ఎలా ఉంటుందో తెలియదు. స్నానాలు చేయడానికైతే ఉన్నది. ఇక మా వాళ్ళు అయితే దిగుతున్నారు చూడండి. ఎప్పుడు వచ్చేసారు. ఇక్కడైతే వాటర్ మాత్రం పోస్తున్నాయి. నల్లాలు ఒక 10-15 వరకు అయితే నల్లాలు అయితే పెట్టేశారు. పబ్లిక్ అయితే లేరు ఫ్రెండ్స్. అదే జాతర అప్పుడైతే ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం పబ్లిక్గా ఉంటారు. మనకైతే కాలు పెట్టే సందులు ఉండదు. చూడండి అన్ని పొలాలు వేసి ఉన్నాయి. ఇప్పుడు చూడండి వాటర్ మాత్రం బాగుంది. కాకపోతే అందులో స్నానాలు చేద్దామంటే చెరువులో మాత్రం వాటర్ లేదు. మా వాళ్ళందరూ కిందికి దిగుతున్నారు. మా వాళ్ళు అవి చూడండి. పిల్లలు అయితే వాటర్ చూసి కింద కొరికిండ్లు. మా వాళ్ళు దిగి ముఖాలు కడుగుతున్నారు. వాటర్ అయితే బాగానే ఉంది. కాకపోతే నల్లాలే. అదే జాతర అప్పుడైతే మాత్రం ఈ వాగు మొత్తం వదులుతారు. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్ల పబ్లిక్ ఫుల్ రష్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుండి అక్కడ వరకు ఒక 10 కిలోమీటర్స్ మొత్తం పబ్లికే ఉంటారు.
ఇక్కడ నుండి అక్కడ వరకు మాత్రం ఇంత సందు ఉండదు. దీన్నే జంపన్న వాగు అంటారు. పుణ్య స్నానాలు చేయాలంటే ఫస్ట్ ఇక్కడ స్నానాలు చేసేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. వాటర్ మాత్రం ఉంది అంటే ఈ నార్మల్గా పబ్లిక్ వస్తే మాత్రం ఓకే, బాగా పబ్లిక్ వస్తే మాత్రం సరిపోవు ఈ నల్లాల కిందనైతే. ఇలా ఉంది ఫ్రెండ్స్ సవలతులు. అంటే పబ్లిక్ లేదు కనుక ఓకే, పబ్లిక్ వస్తే మాత్రం ఇదైతే సెట్ కాదు. చూసుకోండి స్నానాలు కూడా చేస్తున్నారు జనాలు. ఇక మా వాళ్ళు అయితే లేచిండ్రు, ఇక దిగి మొత్తం ఆకలి అవుతుందని చెప్పేసి అటోల నుంచి అన్నాలు తీసుకొని తింటున్నారు అంతా. వాళ్ళందరూ అన్నాలు తింటాను చూడండి, అన్నాలు ఆకలి రచనలు అందరు చికెన్లు పెట్టుకొని వీళ్ళు పచ్చడి వేసుకొని తింటాను. ఇక చూడు ఒకటి ఉన్నది, ఇక చూడు మా అమ్మ గిలాస కడుక్కున్నట్ట ఛాయ్ తెమ్మంటాను నన్ను ఫ్రెండ్స్. నన్ను అయితే మా అమ్మ టీ తెమ్మంటుంది, నేను టీ తెచ్చేసి ఇస్తాను ఫ్రెండ్స్. ఇచ్చేసి వచ్చినాక మాట్లాడతా. ఇట్లా అవుపడుతుంది చూడండి పొలాలు. అట్లా అవుపడేదే చిలుకల గుట్ట అంటారు. సమ్మక్క తల్లి కొలువైన ప్రదేశం అదే మెయిన్. అక్కడ నుండే సమ్మక్కను తీసుకొస్తారు. మనం అక్కడికి వెళ్ళి కూడా చూసుకుందాం ఫ్రెండ్స్, అదంతా చూపిస్తాను. ఇట్లా అవ్వబడేదే సమ్మక్క తల్లి కొలువైన ప్రదేశం. ఇప్పుడు మేము స్నానాలు చేసినాం, అయిపోయింది ఫ్రెండ్స్. దేవుని కాడికి వెళ్తున్నారు వాళ్ళు కూడా, మేము వెళ్తున్నాము చూడండి. ఇప్పుడు టెంపుల్ ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ నుండి వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది జంపన్న వాగు నుండి. ఇవన్నీ ఇప్పుడైతే పొలాలు వేశారు. అప్పుడైతే ఇక్కడ మాత్రం ఫుల్ పబ్లిక్ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడి వరకు ఉంటారు పబ్లిక్ వచ్చేసి. ఇదంతా ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ నుండే అప్పుడైతే మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెహికల్స్ అయితే అలో ఉండదు అసలుకే. అట్లా అవ్వబడేదే చిలుకల గుట్ట, సమ్మక్క తల్లి వచ్చే ప్రదేశం అది. నేను అందాక కూడా వెళ్ళేసి మీకు మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్, ఎక్కడొక్కడి నుండి వస్తుంది అనేది. సమ్మక్క తల్లి వచ్చే ప్రదేశం, కొలువైన ప్రదేశం అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదే టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ ఉంటుంది. షాపులు కూడా వేశారు. పబ్లిక్ ఇక్కడ నుండే నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్. మనకు అక్కడ వరకు అదే జాతరప్పుడు వస్తే మాత్రం మనకు ఈ వెహికల్స్ అయితే అందాక పోనీకి ఉండదు, మొత్తం నడిచే వెళ్ళాలి ఈ 2 కిలోమీటర్స్ మాత్రం. ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. రేపటి గురించి అంతా వాళ్ళు చెకప్ చేస్తున్నారు. ఎట్లా పంపించాలి, జనాలను ఎక్కడ ఆపాలి, ఏం చేయాలి, పార్కింగ్ ప్లేస్ ఏందనేది మాత్రం వాళ్ళు చూసుకుంటున్నారు. ఈరోజైతే ప్రజెంట్ లేరు, నైట్ వరకు పబ్లిక్ వస్తే రావచ్చు. మినిమం ఒక 5-10 lakh వరకు వచ్చేస్తారు పబ్లిక్. ఎందుకంటే మినీ జాతర అంటే మినీ జాతర లెక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ షాపులు మాత్రం చాలానే వేశారు జాతర గురించి. చూడండి పోలీసులు వాళ్ళు మాత్రం చూసుకోండి, వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు. రేపటి గురించి ఎలా చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలనేది వాళ్ళు అక్కడ చెప్తున్నారు. దుకాణం చూడండి ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకునే బొమ్మలు, మలయాళం సామాను మాత్రం ఫుల్గా వెలిశాయి. ఇక్కడ బంగారం కూడా ఉంది. బంగారం అంటే మనం అదే సమ్మక్కకు సమర్పించే ఎత్తు బంగారం కూడా ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ అవే షాపులు. క్యూ లైన్కు దారి ఆట, కోళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి. ఇప్పుడు వచ్చేసి చూడండి పోలీసు వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు, మనం ఎలా చేయాలి మీరు అనేది చెప్పేసి. వాళ్ళ ఎస్పీ సార్ ఉన్నట్టున్నది చెప్తున్నారు. ఇది అధికారులు ఉండే ప్లేస్ ఆట ఫ్రెండ్స్. ఇదంతా టెంపుల్ ప్రదేశం. ఇక్కడ నుండి అక్కడ వరకు మనం నార్మల్గా వచ్చినప్పుడు ఇందాక వచ్చినాం కానీ ఫ్రెండ్స్, తర్వాత అయితే ఇందాక వెహికల్స్లో రాలేము. చూడండి దుకాణాలు మాత్రం బాగానే వెలిచాయి ఫ్రెండ్స్. ఎత్తు బంగారం షాపులు ఇదంతా చూడండి. మనకు ఏ ఐటెం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. ఖాళీ అమౌంట్ పట్టుకొని వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎత్తు బంగారం, మనకు ఎంత బంగారం అంటే అంత బంగారం ఇక్కడ జోక్కొని ఇవ్వచ్చు. ఇదే గుడి ప్రదేశం, ఎంట్రన్స్ మొత్తం ఇదే. ఇదంతా గుడి ఉండేది, ఎదురుగా ఉన్నది గుడి. ఇది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు. ఇప్పుడు వెళ్ళేది చిలకల గుట్ట బాట. అది గుడి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు ఇది. ఇట్లా పోయితే చిలకల గుట్టకి వెళ్తుంది, సమ్మక్క తల్లి కొలువైన ప్రదేశానికి వెళ్తుంది ఫ్రెండ్స్. ఎత్తు బంగారం కావాలంటే గుడి ముందే ఉన్నది, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. మీరు అక్కడి నుంచి మోసుకొచ్చుడు లగేజ్ ఎందుకు అని అంటే ఇక్కడ మాత్రం దొరుకుతుంది మీకు.
ఇక్కడైతే కొయ్య వాళ్ళంతా తాయితలు ఇట్లా అమ్మడానికి పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అక్కడ వాళ్ళకైతే కొయ్య రాజులు ఉన్నారు మొత్తం. మీకు జాతకాలు ఎలాంటివి ఉన్నా మూలికలు ఇట్లా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, వీరి దగ్గర ఉంటాయి. పబ్లిక్ మాత్రం ప్రజెంట్ అయితే కొద్ది తక్కువనే ఉన్నారు. ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుడి లోపలికి వెళ్ళాక చెప్తాను అంతా మీకు. వాళ్ళంతా నన్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటా నీ ఛానల్ అని చెప్తున్నాడు కొయ్య వాళ్ళు. జాతకం చెప్పించుకో అంటున్నారు, నేను మళ్ళీ వచ్చి చెప్పిస్తాను అని చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడైతే పోలీసులు ఇదే ఫ్రెండ్స్ సమ్మక్క మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఈరోజు అయితే లోపలికి మనల్ని ఎంట్రీ చేస్తున్నారు, కానీ రేపైతే ఉండదు. పక్క నుండి క్యూ లైన్స్ ఉన్నాయి, అందులో నుండి వెళ్తారు. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. అదే మన జాతర అప్పుడు వస్తే మాత్రం ఇదే విఐపి ఎంట్రన్స్ అంటారు దీన్ని. ఓన్లీ విఐపీస్కే ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటి లైన్స్ ఉంటాయి, రైట్ సైడ్ ఒక లైన్స్ ఉంటాయి చూడండి. ఇవన్నీ లైన్స్, ఇన్ని లైన్ల నుంచి తిరుక్కుంటూ వెళ్ళాలి. అదే జాతర అప్పుడు వచ్చినామంటే చూడండి ఫ్రెండ్స్, ఇది రైట్ ఇది లెఫ్ట్ సైడు. ఇంతగానం లైన్లు ఉంటాయి. ఒక 10-15 కిలోమీటర్స్ దాకా ఈ లైన్లన్నీ అక్కడనే తిప్పుతాంటారు మనకు. ఇప్పుడైతే మొత్తం మన విఐపి దర్శనం లెక్కనే వెళ్తున్నాము. ఇప్పుడు జాతర అప్పుడు వస్తే మాత్రం మనకైతే సందు ఉండదు ఫ్రెండ్స్. ఇలా దర్శనం అయ్యేసరికి మస్తు టైం అయితే. ఇది ఎంట్రన్స్ సమ్మక్కది. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇస్తే నాకు కొద్దిగా మోటివేషన్ లెక్క ఉంటుంది. అందరు జై సమ్మక్క అని మాత్రం కామెంట్ చేసుడు మర్చిపోకండి ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క తల్లి ఎంతమందికి ఇష్టమో అంతమంది ఒక లైక్ కొట్టి జై సమ్మక్క అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది సమ్మక్క గద్దె. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం చూడండి. కొట్టరు మీరు గంట కొట్టేసి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. మీకు అందరు సమ్మక్క తల్లి కొలువైన ప్రదేశం. మా అమ్మ మా అక్క వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు. ఇప్పుడైతే ఫ్రీ ఉంటుందని చెప్పేసి మా అమ్మని తీసుకొని వచ్చాము ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువసేపు నడవలేదు, కూర్చోలేదు, అందు గురించే తీసుకొచ్చాము. ఇప్పుడైతే ఫ్రీగా ఉంటుంది. సమ్మక్క తల్లిని చూసుకోవచ్చు దగ్గర నుండి. ఇదే సమ్మక్క తల్లి కొలువైనది. మస్తు మహిమగల తల్లి ఫ్రెండ్స్. మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది ఖచ్చితంగా. మీ కోరికలు మాత్రం ఖచ్చితంగా తీరుతాయి. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా కూడా తీరుతాయి. ఇక్కడికి మీరు వస్తే మాత్రం మంచిగా తిని తాగి ఆరోగ్యంగా ఉండి మంచిగా ఉంటేనే తల్లి మీరు అనుకున్నవన్నీ తీరుస్తుంది. మీరు ఏడ్చుకుంటూ వచ్చి అది చేస్తే మాత్రం తల్లి అస్సలకే మెచ్చదు. మనం ఎంత ఎంజాయ్గా ఉండి అంత ఎంజాయ్గా మొక్కుతేనే తల్లి మన కోరికలు ఖచ్చితంగా తీరుతుంది. మస్తు మహిమగల తల్లి. మీరు కోరిన కోరికలు మాత్రం ఖచ్చితంగా మీరు ఎలాంటివి కోరుకున్నా కూడా తల్లి తీరుస్తుంది. సమ్మక్క సారక్క గద్దె. ఇది వచ్చేసి సారక్క గద్దెలు ఇవి చూడండి. సారక్క తల్లి కొలువైన ప్రదేశం ఇదంతా. ఈరోజు అయితే కొద్దిగా పబ్లిక్ తక్కువనే ఉన్నారు కనుక మనం ఈ లోపడంతా రాగలిగాం ఫ్రెండ్స్. అదే మెయిన్ జాతర అప్పుడైతే మనం ఎక్కడో లైన్లలో దూరంగా ఉండి అక్కడ నుండే బంగారం సమర్పించాల్సి వస్తుంది. ఇంత లోపలికి అయితే రానికి ఛాన్స్ అస్సలకే ఉండదు. సమ్మక్క తల్లిని టచ్ చేసే ఛాన్స్ కూడా ఉండదు. అదే ఇప్పుడు మేము మినీ జాతర కనుక లోపలి దానికి వచ్చాము. ఇక్కడ పూజారులు ఉన్నారు చూడండి. సమ్మక్క సారక్క తల్లి ఎంత మంచిగా ఉందో. అదే జాతర అప్పుడు కుంకుమ భరణి రూపంలో తల్లికి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ కొయ్య వాళ్ళు ఉన్నారు, అయ్యగారులు వీళ్ళే. మనం కోరిన కోరికలు ఇక్కడ పెట్టేసేయాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇదే సమ్మక్క తల్లి కొలువైన ప్రదేశం. పబ్లిక్ లేరు కనుక మనం లోపలి దాకా రాగలిగాము. పబ్లిక్ ఉంటే మాత్రం ఇందాక రాలేము ఫ్రెండ్స్. వీడియో సమ్మక్క సారక్క తల్లి జాతర అయితే ఇంత ఫ్రీ ఉండదు ఫ్రెండ్స్. చూసుకోర్రి.
ఎంత ఫ్రీగా అంటే అంత ఫ్రీగా ఉంది. మినీ జాతర కనుక మొత్తం పూలతోటి అలంకరిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు అన్నీ తయారు చేస్తున్నారు పూలతోటి. పూలదండలు అన్నీ ఇట్లా అన్నీ తయారు చేసి రేపటి గురించి మొత్తం అలంకరిస్తున్నారు. తల్లిని మొత్తం చుట్టూ మొత్తం బంతిపూలతోటి అలంకరించారు. ఇంకా అక్కడ పక్కన కూడా అన్ని బంతిపూలు ఇట్లా కడుతున్నారు. ఇది వచ్చేసి గోవిందరాజుల వారి గుడి, గోవిందరాజుల గద్దె. ఇది గోవిందరాజులు అనేది గద్దె పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. సమ్మక్క సారక్కను దర్శించుకున్న తర్వాత ఇక్కడ గోవిందరాజు గాడికి వచ్చేసి దర్శించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మొక్కుకోవాల్సి మన కోరిన కోరికలన్నీ తీరుతాయి. రేపటి జాతరకు మొత్తం ఇగో పూలు గిట్ల అన్నీ తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. చూసుకుంటే అక్కడికి పోతే పగిడిద్దరాజు ఉన్నాడు. ఇదంతా అప్పుడు మాత్రం మనకు ఎక్కడనో కిలోమీటర్ దూరం ఉండే మొక్కుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే మాత్రం మొత్తం ఫుల్లాగా ఉంది. రేపైతే మాత్రం బాగుంటుంది. మేమైతే ఒకరోజు ముందు వచ్చేసాము మినీ జాతరకు. పగిడిద్దరాజు గద్దె ఇది వచ్చేసి ఫ్రెండ్స్ పగిడిద్దరాజుల గద్దె. ఈ పగిడిద్దరాజు కొలువైన ప్రదేశం ఇదే. మేడారం ఇప్పుడైతే బస్సులు అయితే గుడి ముందర దాకా వచ్చాయి ఫ్రెండ్స్. ఇది హన్మకొండ డిపో బస్సు, హన్మకొండవి. ఇప్పుడైతే గుడి ముందర దాకా వచ్చాయి. అదే అప్పుడు జాతర అప్పుడైతే మాత్రం మనం ఒక 5-6 కిలోమీటర్లకు దూరంలో బస్ స్టాండ్ ఉంటుంది. అక్కడ దిగేసి నడిచి రావాల్సి ఉంటుంది. ఇప్పుడైతే గుడి ముందర దాకా బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకు హన్మకొండ నుండి వరంగల్ నుండి ఉంటాయి. ఎక్కువ వరంగల్ నుండి రావచ్చు. సమ్మక్క తల్లి కొలువైన ప్రదేశం చిలకలగుట్ట ఫ్రెండ్స్. ఇదంతా చిలకలగుట్ట వెళ్తున్నాము మనం ఇప్పుడు. చూడండి, సమ్మక్క తల్లి కొలువైన ప్రదేశం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా వస్తున్నాయో మొత్తం మోటార్ పోసినట్టు పోస్తుంది వాటర్. ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్. చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్. మినరల్ వాటర్ కూడా పనిచేయాయి. ఒక మోటార్ పోసినట్టు వస్తుంది. 24 hours నడుస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, 2 సైడ్ల పైన గుట్ట పైనుండి వస్తున్నాయి. అది ఎక్కడ ఉంది ఏందనేది మాత్రం ఇప్పటి వరకు మాత్రం అంతు చిక్కదు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినాక మాత్రం మీరు ఖచ్చితంగా వాటర్ మాత్రం ఇంటికి పట్టుకెళ్ళండి. తాగి చూడండి ఎంత తీయగా అంటే అంత తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. మేము కూడా ఇక్కడ వాటర్ పట్టుకున్నాం ఫ్రెండ్స్. జాతర అప్పుడు మాత్రం కనీసం ఒక గిలాస పట్టుకుంటాం కూడా ప్లేస్ ఉండదు. ఎప్పటికీ పబ్లికే ఉంటారు. చూడండి, అది మనం పెద్ద మోటార్ పెడితే పోసినట్టు వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తున్నా అనేది మాత్రం ఇంతవరకు మాత్రం ఎవరికి తెలియదు. దానికి ఒక పైపు లెక్క పెట్టారు అంతా. చూడండి క్యాన్ చూడండి, ఇప్పుడు ఎంతసేపు ఒక 2 minutesలోనే క్యాన్ మొత్తం నిండుతుంది. నీ ప్యూరిఫైర్ వాటర్ కూడా ఏ వాటర్ పనిచేయవు. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వాటర్ తాగినాకనే వెళ్ళండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రోగాలు నొప్పులు ఏది ఉన్నా కూడా అన్నీ తగ్గుతాయి. అంత పవర్ఫుల్. ఇది సమ్మక్క మనకు పంపించిన అమృతం లాంటిదే. ఇది మనకైతే ఒక అందుకు చెప్పాలంటే ఇటు సైడు రైట్ సైడు లెఫ్ట్ సైడు ఇది కొద్దిగా తక్కువ ఉంది లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్ మాత్రం చాలా బాగా వస్తుంది. పైనుండి కింది వరకు ఇదంతా సమ్మక్క కొలువైన ప్రదేశమే ఫ్రెండ్స్. చూడండి 2 minutesలో క్యాన్ మొత్తం నిండింది. చూడండి, మా వాళ్ళు పట్టుకున్నారు, మొత్తం పట్టి తీసుకొస్తున్నారు. ఇగో ఇదే సమ్మక్కకు గద్దె చుట్టూ లోపలికి ఎవరు వెళ్ళకుండా చుట్టూ ఫినిషింగ్ చేశారు ఫ్రెండ్స్. ఇక వీళ్ళైతే డప్పులతోటి స్నానాలు చేయనీకి వెళ్తున్నారు. డప్పులు గిట్లా కొట్టుకుంటాం. ఇదంతా సమ్మక్క కొలువైన ప్రదేశం. దానికి అన్ని బొమ్మలు గిట్లా డిజైన్గా చేశారు ఫ్రెండ్స్. మొత్తం చుట్టూ ఫెన్సింగ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ అడవిని మొత్తం కొట్టేసి దీన్ని అంతా ఆగమాగం చేస్తున్నారు జాతర అప్పుడు అని చెప్పేసి. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం దీన్ని అంతా చుట్టూ ఫెన్సింగ్ చేసేసి
ఒక గుట్ట చుట్టూ ఫెన్సింగ్ చేశారు ఫ్రెండ్స్. ఫెన్సింగ్ చేసి మొత్తం మంచి బందోబస్తు చేశారు, లోపలికి ఎవరికి పోకుండా. ఖాళీ ఓన్లీ జాతరప్పుడు మాత్రమే లోపలికి వెళ్తారు. నార్మల్ డేస్లో ఎప్పటికీ తాళాలు వేసి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అక్కడ వరకు మొత్తం మంచిగా మన గోడ కట్టేసి ఫెన్సింగ్ చేసేసి జాలీలతోటి మొత్తం డిజైన్ బొమ్మలు వేశారు చూడండి. కొయ్యళ్ళకు సంబంధించినవి అన్నీ చూడండి. వాళ్ళు నాట్యాలు వేసినట్టు తల్లి కొలు. మేము వచ్చిన ఫస్ట్ రోజు అయితే పబ్లిక్ లేరు ఫ్రెండ్స్. తెల్లారు చూడండి, బుధవారం రోజు పబ్లిక్ ఎంత బాగా అయ్యారో. ఫుల్ పబ్లిక్ అంటే ఫుల్ పబ్లిక్ అయ్యారు. మేము ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు ఇక్కడ పబ్లికే లేరు కదా, అదే ఈరోజు వెళ్తున్నాం చూడండి. నిన్న నేను చెప్పినట్టుగానే ఫస్ట్ వీడియోలో అప్పుడు మనకు మెయిన్ ఎంట్రన్స్ నుండి పంపించారు. ఇప్పుడు చూడు లైన్లు కట్టేశాము. ఇప్పుడు లైన్ల నుండి వెళ్తున్నాము. నిన్నను విఐపి దర్శనం నుండి పంపించారు. ఇప్పుడైతే పక్కన లైన్ల నుంచి పంపిస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే పబ్లిక్ ఫుల్ ఉన్నారు. లోపల చూడండి ఎంత పబ్లిక్ అంటే అంత పబ్లిక్ ఉన్నారు. నిన్న నేను చెప్పినట్టుగానే మాత్రం చూడండి, వీళ్ళైతే గేటు దాటి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, గద్దెల కాడ ఎంత పబ్లిక్ ఉన్నారో. అదే జాతర అప్పుడు కూడా అట్లనే ఉంటారు. రానికి అస్సలకే సన్నుండదు చూడండి. చిన్నపిల్లలు ఎత్తుకొని ఎత్తు బంగారం కూడా పట్టుకొని వెళ్తున్నారు. ఇట్లా మనం సమ్మక్క మొక్కితే ఎత్తు బంగారం అని బెల్లం ముద్దలను తీసుకొని వెళ్తారు. ఇట్లా సమ్మక్కకు మనం అలా సమర్పిస్తారు. మనం ఎట్లా కోరుకుంటే అట్లా పిల్లలు కావాలన్నా ఏది కావాలన్నా కోరుకుంటే అన్నీ తీరుతాయి ఫ్రెండ్స్. నిన్న అస్సలకే పబ్లిక్ లేదు. ఉన్నాడు పైన ఉన్నాడు. ఫుల్ పబ్లిక్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అదే నిన్న దర్శనం చేసుకున్న వీడియో ఫస్ట్ చూశారు కదా ఫ్రెండ్స్, అప్పుడు అసలు పబ్లికే లేరు. ఇక చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. అదే సమ్మక్క మహిమ. అందుకనే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా, ఎలాంటి రోగాలు ఏదున్నా ఒక్కసారి సమ్మక్క తల్లిని దర్శించుకొని మొక్కని మీ ప్రతి ఒక్క కోరిక మాత్రం ఖచ్చితంగా తీరుతుంది ఫ్రెండ్స్. సమ్మక్క అంత పవర్ఫుల్ అంటే అంత పవర్ఫుల్. నేనైతే నా చిన్నతనం నుండి వస్తున్నాను ఇడికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయటకు వచ్చాము. ఇది సమ్మక్క పూజారి, ఈయన పూజారి అట. ఇప్పుడు పూజారిని తీసుకొని వెళ్తారు. అక్కడ చూడండి అన్ని పూజలు చేస్తున్నారు. డప్పు చప్పుళ్ళతో వచ్చేసి పూజలు చేస్తున్నారు. ఇది పల్లకిలో కూర్చోబెట్టి తీసుకొని వెళ్తారు. ఇతను ఈడ ఉన్నాడు చూడండి, ముసలాయనే. ఆయనే ఈయనే పూజారట, సమ్మక్క పూజారి. మనం జాతర అప్పుడైతే ఈయన కూడా చూడలేము. ఇప్పుడైతే చూడడానికి వీలవుతుంది. పెద్ద పెద్ద గొలుసులతో ఉన్నాయి, అన్ని ముళ్ళే ఉన్నాయి. దాంతో కొట్టుకుంటున్నాడు చూడండి. పెద్ద పూజారట ఈయనే. చూడు ఇప్పుడు అతన్ని తీసుకొని వెళ్తున్నారు. పబ్లిక్ మాత్రం ఫుల్ పబ్లిక్ వచ్చారు ఫ్రెండ్స్. అతను ఎవరు అని అడిగితే ఆయన పూజారి అని చెప్పారు. మనకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ పల్లకిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆయన పూజారిని కూర్చోబెట్టుకొని వాళ్ళు లేపుకొని తీసుకెళ్తున్నారు.